బ్రెయిన్లో కొలెస్ట్రాల్ ఉంటుంది. మనకు 70% ఆఫ్ ద బ్రెయిన్, 80% ఆఫ్ ద బ్రెయిన్ కొలెస్ట్రాల్ వల్లనే ఉంటుంది. సో కొలెస్ట్రాల్ ఇంపార్టెంట్ అనమాట. ఫ్యాట్స్, అవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ అనమాట. సో అది మనకు భోజనంలో ఉండాలి, ఇంపార్టెంట్. కంటి లోపల మన రెటీనా అంటుంటాం. రెటీనా అంటే కెమెరాలో ఫిలిం లాంటిది. ఈ ఆరెంజ్ కలర్ ఏదైతే ఉందో అది రెటీనా అంటాం. అది మన బ్రెయిన్ పార్ట్ అన్నమాట. బ్రెయిన్ నుంచి ఈ రెటీనా వచ్చి అది లైట్ పడ్డప్పుడు దాన్ని ఎలక్ట్రిసిటీ లాగా కన్వర్ట్ చేసి మన బ్రెయిన్ పంపిస్తుంది. ఇది ఈ ఇమేజ్ అని అది బ్రెయిన్ ప్రాసెస్ చేసి దాన్ని మళ్ళా సరిదిద్ది ఇది మనకు ఒక పిక్చర్ లాగా కనిపిస్తుంది. సో వీటికన్నిటికీ మనకు మన పోషకాహారమే వీటన్నిటిని కరెక్ట్గా నడిపిస్తుంది అన్నమాట, ఈ మొత్తం ప్రాసెస్. సో దీనికి మనకు వైటమిన్ ఏ ఇంపార్టెంట్. ఎస్పెషలీ పిల్లలు పుట్టి ఒక 5 to 7 years వరకు వాళ్లకు ఈ వైటమిన్ ఏ ఇంపార్టెంట్. వైటమిన్ ఏ లేకపోతే ఈ కార్నియా కరిగిపోతుంది, ఈ రెటీనా డెవలప్ కాదు. సో వీటికన్నిటికీ అది ముఖ్యం. అన్నీ వేరే కూడా ముఖ్యము, కానీ వైటమిన్ ఏ ఎక్కువ ముఖ్యం. సో చిన్నపిల్లలకు పాలు, గుడ్డు, లేకపోతే ఈ ఎల్లో ఆర్ గ్రీన్ వెజిటేబుల్స్ కానీ అటువంటివి పెట్టడం ముఖ్యం అన్నమాట. సో ఇవన్నీ ఈ కెమెరా లాంటిది ఏదైతే ఉందో కన్ను, దానికి మనకు చూపు ఉంటేనే ఈ నరం పెరుగుతుంది. సపోజ్ చూపు లేకపోతే ఏదైనా ఎక్కువ పవర్ ఉండడం వల్ల మనం గుర్తించకుండా పిల్లలకు అట్లా పెట్టకపోతే, లేకపోతే మనం గుర్తించి వాళ్ళకు అద్దాలు ఇవ్వకపోతే ఈ నరం డెవలప్ కాదు. దాన్ని యాంబ్లయోపియా ఆర్ లేజీ ఐ అంటారు. సో కనుక చిన్నపిల్లలను మనం పుట్టినప్పుడు స్కూల్కి వెళ్ళక ముందు ఒకసారి తప్పకుండా కంటి డాక్టర్కి చెకప్ చేయించుకొని దానికి కరెక్ట్గా ఏమైనా అద్దాల పవర్ ఉంటే ఇవ్వడం వల్ల కళ్ళు రెటీనా డెవలప్ అయ్యి మనకు ఫ్యూచర్లో కళ్ళు చూపు బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్, కంటి వ్యాధులు ఎలా ఇన్ఫెక్షన్లు వస్తాయి, జాగ్రత్తలు ఏంటి? సార్ కంటికి ఇన్ఫెక్షన్స్ అంటే మన ఎన్వైరన్మెంట్లో, పర్యావరణంలో ఎన్నో క్రిములు ఉంటాయి. ఒకటేమో బ్యాక్టీరియా, ఒకటి వైరస్, ఒకటి ఫంగస్, ఒకటి పారాసైట్స్, అకాంథమిబా అని ఉంటాయి. అవి ప్రతిసారి మనం కంటికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం. ఈ నల్లగుడ్డు ఉంటుంది కదా, అది రోజు మనం ఎన్నో వాటిని చూస్తుంటాం. గాల్లో ఎన్నో రకాల క్రిములు ఉంటాయి. అవి కంటిపైన పడి మన న్యాచురల్ డిఫెన్స్ ఏదైతే ఉంటుందో, కంట్లో నీళ్లు తయారై వీటిని అన్నింటినీ వాష్ చేసి ఈ పక్క నుంచి ఉన్న రంధ్రాల్లో ముక్కులోకి, గొంతులోకి వెళ్ళిపోతాయి. అది న్యాచురల్ మెకానిజమ్స్. మన కంటి రెప్పలు కూడా కంటిని ప్రొటెక్ట్ చేస్తాయి. మనం సడన్లీ దగ్గరికి రాగానే మనం కళ్ళు మూసుకుంటాం దెబ్బ తగలకుండా. సో ఇవన్నీ కంటికి న్యాచురల్ డిఫెన్స్ అనమాట. సో అయితే మనకు ఒకసారి ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇన్ఫెక్షన్ అంటే మనకు వేరోళ్ళ నుంచి మనకు కోల్డ్ వచ్చినట్టు, ఫ్లూ లాంటిది వస్తే అది కంటికి కూడా ఎఫెక్ట్ కావచ్చు. కళ్ళు ఎరుపుగా ఉంటాయి, గరగర అంటాయి, నీళ్లు గారుతాయి. సో అది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అటువంటి కళ్ళు ఎరుపు ఉండి నీళ్లు గారి అటున్న వాళ్లకు మనం హ్యాండ్ షేక్ ఇవ్వద్దు. వాళ్ళు మాస్క్స్ పెట్టుకొని ఉంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ కాదు. ఇంకో రీజన్, కామనెస్ట్ రీజన్ ఈజ్ దెబ్బ తగులుతుంది. మనకు గాల్లో ఉండేది ఏమన్నా వచ్చి పడడమో కంట్లో, లేకపోతే మనం పిల్లలు ఆడుకునేటప్పుడు ఏదైనా కట్టెపుల్ల గుచ్చుకుపోవడము, ఆకుతోటి ఏమైనా గీక్కపోవడము, అటువంటి వల్ల ఈ కార్నియా అనే దానిపైన పుండయి ఇది తెల్లగా అయిపోతుంది. అట్లా మత్స అయితే చూపు పోతుంది. అది ఎమర్జెన్సీ. అట్లేమైనా మనకు దెబ్బ తగిలి ఏమైనా ఇబ్బంది అయితే వెంటనే కంటి డాక్టర్ దగ్గర పోయి చూసుకొని దానికి మందులు, యాంటీబయాటిక్స్ కానీ యాంటీవైరల్స్ కానీ తీసుకోవడం చాలా ముఖ్యం. అది నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఇదొకటి. అండ్ కంటికి ఇన్ఫెక్షన్స్ ఏదైనా తొందరగా డాక్టర్ చూపించుకొని దానికి అప్రాప్రియేట్ ట్రీట్మెంట్ చేసుకుంటే మన కంటిని మనకు కాపాడడం ముఖ్యం.